టీమిండియా స్టార్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ వన్డే కెరియర్లో ఇప్పటిదాకా 277 మ్యాచ్ల్లో 352 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్లను అధిగమించాడు. టీమిండియా స్టార్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ వన్డే కెరియర్లో ఇప్పటిదాకా 277 మ్యాచ్ల్లో 352 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్లను అధిగమించాడు. టీమిండియా స్టార్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ వన్డే కెరియర్లో ఇప్పటిదాకా 277 మ్యాచ్ల్లో 352 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్లను అధిగమించాడు. టీమిండియా స్టార్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రోహిత్ వన్డే కెరియర్లో ఇప్పటిదాకా 277 మ్యాచ్ల్లో 352 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 351 సిక్స్లను అధిగమించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు, స్పెసిఫిక్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్నటువంటి ఫస్ట్ వన్డేలో 352 సిక్స్లు కొట్టి ఒక అరుదైన ఘనతనైతే రోహిత్ శర్మ క్రియేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే వన్డేలో రోహిత్ శర్మకి ఇది 352వ సిక్స్ అని చెప్పాలి. అయితే ఈ 352 సిక్స్లు కొట్టి వన్డేలోనే అత్యధికంగా సిక్స్లు బాదినటువంటి ఆటగాడిగా హిట్ మ్యాన్ అయితే నిలిచాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు చూసుకుంటే పాక్ ఆటగాడైనటువంటి షాహిద్ అఫ్రీది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు కొట్టినటువంటి
రికార్డ్ అయితే అతని పేరు మీద ఉంది. అయితే ఈ రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగేటటువంటి ఈ వన్డే ఆడడానికి ముందు వరకు కూడా అఫ్రీది మీద ఈ రికార్డ్ అయితే ఉంది. అయితే రోహిత్ శర్మ రాంచీలో జరిగినటువంటి ఈ మ్యాచ్ తో అయితే ఒక రికార్డు నెలకొల్పాడని చెప్పాలి. షహీద్ అఫ్రీది 351 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేస్తూ రోహిత్ శర్మ కేవలం 277 మ్యాచ్ల్లోనే 352 సిక్సర్లు బాదాడని చెప్పాలి. అయితే ఇక్కడ షహీద్ అఫ్రీది చూసుకుంటే మాత్రం దాదాపు 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు బాదాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా తక్కువ మ్యాచెస్ లో 277 మ్యాచ్ల్లో మాత్రమే 352 సిక్సర్లు కొట్టి ఒక హిస్టరీ క్రియేట్ చేశాడని చెప్పాలి. సో అయితే మనం చూసుకుంటున్నాము, గతంలో చాలా గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డేలో రీఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అక్కడ ఒక సెంచరీ చేశాడు, మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. సో దీంతో ఇటు రోహిత్ అభిమానులు కూడా ప్రపంచ కప్ వరకు కూడా ఉంటాడు రోహిత్ శర్మ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఒక మంచి ఇన్నింగ్స్ కూడా రాంచీ వేదికగా జరిగినటువంటి ఈ ఫస్ట్ వన్డేలో హాఫ్ సెంచరీ కూడా బాదాడు. విరాట్ కోహ్లీతో భాగస్వామ్యంలో ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇవాళ 352 సిక్సర్లతో మొత్తానికి అయితే వన్డేలో అత్యధిక సిక్సర్లు బాదినటువంటి ఆటగాడిగా అయితే రోహిత్ శర్మ తన పేరును అయితే రికార్డులో రిక్కించుకున్నాడని చెప్పాలి. అయితే వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితా ఒకసారి మనం చూసుకుంటే ఇటు మొదటగా ఇప్పుడైతే రోహిత్ శర్మ 352 సిక్సర్లు ఉన్నారు. సో రెండో ప్లేస్ లో అయితే షహీద్ అఫ్రీది పాకిస్తాన్ ఆటగాడు 351 సిక్సర్లు బాదాడు. అలాగే వెస్టిండీస్ క్రికెటర్ అయినటువంటి క్రిస్ గేల్ 331 సిక్సర్లు కొట్టి అతను థర్డ్ ప్లేస్ లో కొనసాగుతా ఉన్నాడు. అలాగే జయసూర్య శ్రీలంక ఆటగాడు జయసూర్య 270 సిక్సర్లు కొట్టి అతను ఫోర్త్ ప్లేస్ లో, ఎంఎస్ ధోని 229 సిక్సర్లతో ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతూ ఉన్నారు. సో అయితే రోహిత్ శర్మకి ఇంకా వన్డేలు ఉన్నాయి కాబట్టి, దక్షిణాఫ్రికాతో ఆడే వన్డేలు ఉన్నాయి కాబట్టి, సో ఈ వన్డే సిరీస్ పూర్తి అయిపోయే టైంకి ఇంకా అత్యధికమైనటువంటి సిక్సర్లు బాది ఇంకా తన పేరు మీద అనేకమైనటువంటి రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. శశిరేఖ. రైట్, థ్యాంక్ యూ చిన్నబాబు.